సిద్దిపేట జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఆదేశించడం జరిగిందని, ఆ ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ శాఖలకు నిర్దేశించిన పనులను వారికి కేటాయించిన వారాలలో మరియు 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకొని కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలని, జిల్లా ప్రణాళిక అధికారి ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరించాలన్నారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలన్నారు. 1 మార్చి 6 నుంచి మార్చి 15వ తారీఖు వరకు అన్ని గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో పరిసర పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ లో ఫైళ్ల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. 2 ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 11 వరకు వైద్య ఆరోగ్య శాఖ వారు ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 3 ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు పోలీస్ మరియు రవాణా శాఖ వారు సురక్షితంగా చేరుకునే కార్యక్రమం చేయాలన్నారు. 4 ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 25 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు మరియు గృహ నిర్మాణ శాఖ సంక్షేమ కార్యక్రమాన్ని, 5 ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు పోలీస్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ వారు పిల్లల భద్రత, డ్రగ్స్ కు అడ్డుకట్ట, 6 మే 4 నుంచి 9 వరకు వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖ వారు రైతు సంక్షేమం వ్యవసాయ కార్యక్రమాన్ని, 7 మే 11 నుంచి మే 16 వరకు విద్యా శాఖ వారు విద్యా సంబంధిత కార్యక్రమాలు, 8 మే 18 నుంచి 23 వరకు యువజన మరియు క్రీడల శాఖ వారు యువత క్రీడలకు సంబంధించిన అంశాలను, 9 మే 25 నుంచి మే 30 వరకు మహిళా మరియు సంక్షేమ శాఖ సెర్ఫ్ మెఫ్మా వారు మహిళల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, 10 జూన్ 1 నుంచి జూన్ 12 వరకు పర్యావరణం మరియు అటవీ శాఖ వారు పర్యావరణం మరియు కాలుష్య నియంత్రణపై కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్, జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజారాణి, డిఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. దీనికి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఆమోదించడం జరిగింది ప్రణాళికని. దీనికి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీలో ముఖ్యంగా గౌరవనీయ మంత్రివర్యులు ఫైనాన్స్ మినిస్టర్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉండి ఒక ప్రణాళికని రూపొందించడం జరిగింది. దానిలో భాగంగానే 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక వాళ్ళు తయారు చేశారు. దీని ప్రకారం ఏ డిపార్ట్మెంట్లో 99 డేస్ యాక్షన్ ప్లాన్ మనం చేయాల్సి ఉంటుంది మార్చి 6 తారీఖు నుంచి అని చెప్పి ఒకటి ప్రారంభం. తర్వాత ఇది కాకుండా ఇది ఏ లెవెల్స్ జరుపుకోవాలి ఈ ప్రణాళికని, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అన్ని 5 అంచెలలో ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అన్ని జరుపుకోవడం కోసం వారు ఈ ప్రణాళికని ఆమోదించడం జరిగింది. తర్వాత ఈ థీమ్స్ అన్నమాట, అంటే ఏంటి, ఈ 5 అంచెల్లో జరుపుకునేటప్పుడు ఒక్కొక్క వీక్ ఒక ప్రయారిటైజ్ చేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్ కానీ 2-3 డిపార్ట్మెంట్లు కానీ ఒక థీమ్ తీసుకొని ఆ పర్టికులర్ వీక్లో ఆ స్పెసిఫిక్ థీమ్ని వాళ్ళు ఫోకస్డ్గా చేయడం అన్నమాట. దాని గురించి చేయడం జరిగింది. ముఖ్యంగా దీనిలో 10 థీమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఐటమ్ని మనం టేకప్ చేస్తాం అన్నమాట. సో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఏమో కొన్ని డిపార్ట్మెంట్కి కన్ఫైన్ ఉంది. ప్రత్యేకంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ శాఖ, తర్వాత డిఆర్డిఏ, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్. ఈ రకంగా అన్ని డిపార్ట్మెంట్కి కూడా ఒక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఇవ్వడం జరిగింది. సో
ఒక రకంగానేమో వీక్ వైజ్ ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ జరుగుతూ ఉంటాయి. ఇది స్పెసిఫిక్ గా జరుగుతూ ఉంటుంది. 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక మాత్రం మార్చి 6వ తారీఖు నుంచి మొదలై జూన్ వరకు కంటిన్యూ అవుతుంది అన్నమాట. కాబట్టి మార్చి 6వ తారీఖున నుంచి 15వ తారీఖు వరకు మనకి ప్రత్యేకంగా స్పెసిఫిక్ ఏం చేయాలి 6 నుంచి 15 వరకు అంటే అన్ని ఆఫీసుల్లో, అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో క్లీన్ అనుకుంటాం కదా గతంలో. సో పరిసరాలు పరిశుభ్రత మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళు అన్నీ కూడా సర్దుకోవడం, అవసరమైన ఫైల్స్ డిస్పోజ్ చేయడం, పెండింగ్ ఉన్న ఫైల్స్ క్లియర్ చేయడం. ఓకేనా?